అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 29వ తేదీ ఆదివారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకి రేపటి రోజు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తీసుకురావచ్చు. ఈ రోజు మీ యొక్క జీవితంలో కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, అలాగే కొంత పరీక్షించే పరిస్థితులు కూడా ఉండవచ్చు. అయితే మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈ రోజు మీ యొక్క ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది మీ యొక్క భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందువలన తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆలోచించి ముందుకు సాగటం చాలా మంచిది. ఈరోజు ఉద్యోగం లేదా వ్యాపార పరంగా చూస్తే కొంత ఒత్తిడి కూడా ఉండవచ్చు. మీరు చేస్తున్నటువంటి పనిలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది మీ యొక్క తప్పు వల్ల కాదు, బయట పరిస్థితి వల్ల. అదేవిధంగా బయట పరిస్థితుల వల్ల కూడా ఆందోళన చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి. మీ యొక్క సహచరులతో కొంత తేడాలు కూడా రావచ్చు. మాటల్లో స్పష్టంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఈరోజు కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఎవరి మాట వినకూడదు. మీకు తెలిసినటువంటి దానిపై మాత్రమే నమ్మకం పెట్టుకోండి. కుటుంబ వ్యవహారాలలో కొంత కలహాలు రావచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు శాంతంగా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కరించుకుంటారు. పెద్దల మాట వినడం ద్వారా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. పిల్లల విషయాలలో కొంత అవసరం కూడా ఏర్పడుతుంది. వారి యొక్క చదువుపై దృష్టిని సాగించాలి. సంతానపరంగా చూస్తే మంచి వార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది. పిల్లల చదువులో లేదా ఇతరుల రంగాలలో పురోగతి కూడా సాధించవచ్చు. అది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. కానీ వారిపై ఒత్తిడి పెట్టకుండా ప్రోత్సహించడం చాలా మంచిది. సమాజంలో మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి మంచి పనులకు గుర్తింపు కూడా లభిస్తుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తే అది మీకు భవిష్యత్తులో మంచిగా తిరిగి వస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి సరైనటువంటి విశ్రాంతి తీసుకోవటం, ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారం తగ్గించడం చాలా మంచిది. ప్రేమ మరియు బంధాల పరంగా చూస్తే ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. మీరు ప్రేమలో ఉన్నటువంటి వారు అయితే భావాలను స్పష్టంగా చెప్పాలి. అపార్థాలు తొలగించడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంత శాంతిని పొందగలుగుతారు. దేవునిపై భక్తి పెరుగుతుంది. పూజలు, జపాలు చేయటం ద్వారా మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సూర్య భగవాను యొక్క కటాక్షం మీపై ఎల్లవేళలో ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే సూర్య భగవానికి నమస్కారం చేయండి. నీటితో ఆర్జ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఇది మీ యొక్క శక్తికి మరియు ధైర్యానికి ముందుగా ఉంటుంది. గురువారం అయితే పసుపు దానం చేయండి. ఆదివారం కాబట్టి సూర్య భగవాన్ని నమస్కరించడం వలన, కృతజ్ఞత వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా పేదవానికి ఆహారం ఇవ్వడం ద్వారా పుణ్యం కూడా పొందవచ్చు. అదేవిధంగా నల్ల ఎండుకల పప్పును దానం చేయడం కూడా శుభప్రదం. పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ యొక్క రాశి వారికి కొంత పరీక్షించే పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ధైర్యంగా ఓర్పుతో ఉంటే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. మీలో ఉన్నటువంటి శక్తిని గుర్తించి దాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే విజయం మాత్రం తప్పకుండా మీదే అవుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈరోజు లోతైనటువంటి మార్పులు కూడా తీసుకురాబోయే రోజునే చెప్పాలి. ఈరోజు
మీరు మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి మరింత బలపడుతుంది. మీరు గతంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా అధిగమించాలో కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తారు. ఈ యొక్క ఆలోచనలు మీ యొక్క భవిష్యత్తును మలిచేలా ఉంటాయి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో స్థిరత్వం ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిపై పటిష్టంగా బలవంతంగా కాకుండా ఓర్పుతో, ఆలోచన జ్ఞానంతో, నమ్మకంతో ముందుకు సాగాలి. ఈరోజు మీరు ఉద్యోగ రంగంలో మీ యొక్క ప్రతిభను బయటపడే రోజునే చెప్పవచ్చు. మీ యొక్క ప్రతిభ వలన పెద్దలు కూడా గౌరవిస్తారు. మీ యొక్క అధికారుల వద్ద మీకు గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు గతంలో చేసినటువంటి కృషికి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రశంసలు కూడా అధికారుల నుంచి పొందవచ్చు. ఈ యొక్క సమయంలో అహంకారం చూపకుండా మరింత వినయంతో ఉండటం చాలా అవసరం. కొందరు సహచరులు మీ యొక్క ఎదుగుదలను చూసి కూడా అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనిని మౌనంగా క్రమశిక్షణతో కొనసాగించడం చాలా మంచిది. వ్యాపారస్తుల కోసం చూస్తే కొత్త ఒప్పందాలు లేదా డీల్స్ రావచ్చు. అయితే అన్ని విషయాలను పరిశీలించి న్యాయపరమైనటువంటి అంశాలను కూడా గమనించి నిర్ణయం తీసుకోవాలి. భాగస్వామితో పనిచేసేవారు స్పష్టతతో మాట్లాడాలి. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.